నా భారతదేశం ప్రపంచానికి నాగరికతను విజ్ఞానాన్ని అందించిన పుణ్యభూమి. ఎంతోమంది ధీరులను ప్రపంచానికి పరిచయం చేసిన ధీరభూమి. ఎంతోమంది వీరమాతలను కన్న వీరభూమి. భగవద్గీత, రామాయణం లాంటి ఎన్నో పవిత్ర గ్రంథాలను ప్రపంచానికి అందించి జీవనశైలిని పరిచయం చేసిన గురుభూమి. అలాంటి మన భరతమాత మొఘలాయులు ఇంకా బ్రిటిష్ వారి కుతంత్రాలకు మోసపోయి కొన్ని వందల సంవత్సరాలు వారి బానిసత్వంలో ఉక్కు సంకెళ్లు వేసుకుని కాలం నెట్టుకు వచ్చింది. ఎంతో దోపిడీకి గురైంది. ఒకప్పుడు రత్న భండాగారంలా ఉన్న మన భరతావణ్ణి సర్వం లాగేసుకుని ఏమీ లేని పేదరికంలోకి తోసేసి మనతో ఊడిగం చేయించుకున్నారు ఈ మొఘలాయులు ఇంకా బ్రిటిష్ దోపిడీదారులు. ఎన్నాళ్ళు గడిచినా ఎన్నేళ్లు గడిచినా ఏమున్నది గర్వకారణం? భరత జాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అన్నట్లు తయారు చేశారు. అయితేనేం మన భరతమాతకు వీరులు ధీరుల కొదవేముంది. ఎంతోమంది వీరులు మన భరతమాత ఈ బానిస సంఖ్యలను తెంచడానికి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి అసువులు బాశారు. అయితే ఈ స్వాతంత్రం రావడానికి కారణం తుపాకులు, ఉద్యమాలు, సత్యాగ్రహాలు మాత్రమే కాదు. వీటన్నిటికీ మూలం, వీటి నడిపిన విజయరథం ఒక స్వదేశీ కలం. అంటే నేటి భాషలో చెప్పాలంటే పెన్. అవును, మీరు విన్నది నిజమే. ఒక పెన్ చాలా మార్పులు తీసుకొచ్చింది. దీన్నే అప్పట్లో స్వదేశీ కళలు అనేవాళ్ళు. ఆ కాలంలో ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది, ఎంతోమందికి దిశానిర్దేశం చేసింది. నేటి స్వతంత్ర భారతావన్ని చుక్కానిగా నిలిచింది ఈ స్వదేశీ కలం. అయితే ఇలాంటి పెన్ లేదా స్వదేశీ కలం అనే ఆయుధం 1932 వరకు మన దేశంలో లేదు అంటే మీరు నమ్ముతారా? ఇంతటి ఘన విజయాలను సాధించిన ఈ కలం అనే ఆయుధం మొట్టమొదటగా మన తెలుగువాడు తయారు చేశాడు అని మీకు తెలుసా? విదేశీ వస్తు బహిష్కరణ అని మహాత్మా గాంధీ పిన్ టు పెన్ నినాదంతో మన తెలుగువారు తయారు చేసిన ఈ పెన్తోనే ఇప్పటికీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఎన్నో దేశాల అధ్యక్షులు వారి ప్రమాణ స్వీకార పత్రాలపై సంతకం చేస్తున్నారు అంటే మీరు నమ్మగలరా? అవును, ఇది నిజం. 1932లో ఈ పెన్ను తయారు చేసింది రాజమండ్రిలోని మన తెలుగువాడు కేవీ రత్నం గారు. 1932లో మొదలైన ఈ పెన్స్ తయారీ 92 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ ప్రపంచానికి పెన్స్ లేదా స్వదేశీ కళలను అందిస్తూనే ఉంది. గాంధీ గారి విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఆయన పిలుపు మేరకు పిన్ టు పెన్ నినాదానికి స్ఫూర్తిగా కేవీ రత్నం గారు మొదట బంగారం, వెండితో చేసిన స్వదేశీ కళలను రూపొందించారు. ఇలా తయారు చేసిన స్వదేశీ కళలను కేవీ రత్నం గారు గాంధీ గారికి పంపగా వాటిని గాంధీ గారు విదేశీ పెన్స్గా భావించి ఆయన సన్నిహితుడైన శ్రీ కుమరప్ప గారిని చూసి రమ్మని రాజమండ్రి కేవీ రత్నం గారి దగ్గరికి పంపారు. అక్కడ కుమరప్ప గారు కేవీ రత్నం గారి ఆ కుటీర పరిశ్రమను పూర్తిగా పరిశీలించి ఆయన కళ్ళ ముందే 2 పెన్లను తయారు చేయించారు. వాటిని తీసుకువెళ్ళి గాంధీ గారికి ఇచ్చారు. ఇది వాడి చూసిన గాంధీ గారు విదేశీ కళలకు ఇవి సరైన ప్రత్యామ్నాయంగా భావించి వారిని అభినందిస్తూ కేవీ రత్నం గారికి ఆ పెన్తోనే అభినందన లేఖను రాసి వారికి పంపారు. ఇక తరువాత గాంధీ గారు తన జీవితాంతం ఈ రత్నం పెన్నే వాడారు. ఈ పెన్తోనే అనేక ఉద్యమాలకు ప్రణాళికలను రూపొందించారు. అలా గాంధీ గారు ఇచ్చిన అభినందన లేఖ ప్రతులను ఇప్పటికీ ఎవరు పెన్ ఆర్డర్ చేసినా వారికి ఆ పెన్తో పాటు గాంధీ గారు రాసి ఇచ్చిన ఆ లేఖ ప్రతులను పంపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పెన్స్ కేవీ రత్నం గారి పేరు మీద రత్నం పెన్గా రాజమండ్రిలో అందుబాటులో ఉన్నాయి. ఇది పెన్ మాత్రమే కాదు, ఇది మన తెలుగువాడి ప్రతిష్ట. ఒకప్పుడు భారతీయుడు అంటే ఒంటికి కద్దరు, ఇంకా జేబులో రత్నం పెన్ ఉండాల్సిందే. ఇలాంటి చరిత్ర ఉన్న పెన్ రాజమండ్రి వెళ్ళినప్పుడు మీరు తీసుకోండి. ప్రతి తెలుగువాడు వాడవలసిన స్వదేశీ పెన్ రత్నం పెన్. నేను 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ రత్నం పెన్ నా దేవుడిచ్చిన తమ్ముడు చిరంజీవి గౌరీ శంకర్ ద్వారా నాకు చేరింది. 10 సంవత్సరాల నా కలను నెరవేర్చిన, ఇంకా ఈ చారిత్రాత్మక సంపదను నాకు అందించిన తమ్ముడు గౌరీ శంకర్కి నా కృతజ్ఞతలు. ఇంకా ఆ ఈశ్వరుడు అతని మంచి మనసుకి సర్వదా తోడుండాలని ప్రార్థిస్తున్నాను. ఈ పెన్ అన్బాక్సింగ్ మీరు చూడండి. అయితే మొదటగా ప్రతి భారతీయుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం రత్నం పెన్ అన్బాక్సింగ్ చూద్దాం. రత్నం పెన్ కనుక మీరు తీసుకుంటే వారు ఈ విధంగా ఇస్తారు. ఇలాంటి బాక్స్లో వాళ్ళు మీకు అందజేస్తారు. అయితే దీన్ని కనుక ఓపెన్ చేస్తే కంప్లీట్గా రత్నం పెన్ ఇలా ఉంటుంది. అయితే మనం ఒక్కోటి మన దీనిలో ఏమేమి వస్తాయి ఏంటంటే క్లియర్గా చూద్దాము. ఈ బాక్స్ని అయితే పక్కన పెడుతున్నాను. దీనిలో మొదటగా పెన్ కన్నా కూడా విలువైన ఒక చిన్న ల్యాక్ ఉంటుంది. ఇదిగోండి, ఇది గాంధీ గారు స్వయంగా ఆయన చేతులతో రాసిన లెటర్. రత్నం పెన్ ఎప్పుడైతే వారు తీసుకున్నారో, స్వదేశీ పరిజ్ఞానం అని వారికి నమ్మకం కుదిరిన తర్వాత వారు అభినందిస్తూ ఒక లేఖ రాశారు కేవీ రత్నం గారికి. ఓకే, ఆ లెటర్ ప్రతి ఒక్క పెన్ కొనుగోదారుడికి వాళ్ళు అందించడం అయితే జరుగుతుంది. ఈ లెటర్ మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది పక్కన పెడితే మీకు టోటల్గా రత్నం పెన్ ఇలా ఉంటుంది. ఈ కవర్లో ఏమేమి ఉన్నాయంటే ఇది ఇంక్ పిల్లర్.
దీని ద్వారా మీరు ఇంక్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వారి విజిటింగ్ కార్డు ఉంటుంది. ఈ విజిటింగ్ కార్డులో వారి ఫోన్ నెంబరు, తర్వాత ఈ పెన్ ఎలా వాడాలి ఏంటి అన్న విధానం ఉంటుంది. సో నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేద్దురు. కానీ ఇక పెన్ విషయానికి వస్తే ఇక్కడ చూశారు కదా, ఈ గ్రిప్ ఏదైతే ఉందో దీనికి రత్నం అనే పేరు ఉంటుంది. RATNAM, రత్నం అనే పేరు ఉంటుంది. పెన్ అవుట్పుట్ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది. అయితే వీటిని నార్మల్గా ఇప్పుడు మీరు వాడుతున్న పెన్ లాగా పెన్ క్యాప్ లాగడం కాదు, దీన్ని తిప్పాలి. పెన్ క్యాప్ ఇలా తిప్పుకోవాలి, తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది. వీటికి ఇక్కడ ఇంకా లోపల కూడా థ్రెడ్డింగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పూర్తిగా చేత్తో తయారు చేసిన పెన్ ఇది. ఓకే, ఇది నిబ్, గోల్డ్ కలర్లో నిబ్ ఉంటుంది. ఓకే, మేకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనిలో ఇంక్ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ నిబ్బు దగ్గర మీరు తిప్పినట్లయితే మీకు అర్థమైపోతుంది. పెన్ చూస్తే ఇదిగోండి, ఇలా ఓపెన్ చేయాలి. దీనిలో మీరు ఇంక్ ఫిల్ చేయాలి ఈ బ్యారెల్ ద్వారా. అయితే ఎప్పుడూ కూడా మీరు ఈ పాళీ ఉంది కదా, ఈ నిబ్బు ఉంది కదా, దీన్ని నీట్గా ఉంచుకోవాలి. ఈ పెన్ మీరు మూత కనుక ఇలా వెనకాల పెట్టుకుంటే మీకు ఇలా కనబడుతుంది పెన్. ఓకే, గోల్డ్ థ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ, గోల్డ్ కోటెడ్. ఈ గ్రిప్పర్ కూడా మీకు గోల్డ్ కోటెడే ఉంటుంది. ఈ పాళీ కూడా గోల్డ్ కోటెడే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ పెన్. ఇవే పెన్స్తో మన గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, అందరు స్వాతంత్ర సమరయోధులు ఇదే పెన్ని వాడారు. అంటే ఈ రత్న కంపెనీకి సంబంధించిన పెన్ని. ఇప్పటికీ కూడా అనేక దేశాల అధ్యక్షులు, ఇంకా మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ కూడా ఇదే పెన్ని, ఇలాంటి పెన్నే, ఈ రత్నం కంపెనీకి సంబంధించిన పెన్నే వాడతారు. ఎన్నో మ్యూజియంస్లో కూడా ఈ పెన్ ఉంది. అంటే నెహ్రూ గారు వాడిన పెన్ను, ఇందిరాగాంధీ గారు వాడిన పెన్ను, తర్వాత మన NTR గారు వాడిన పెన్ను, ఇవన్నీ కూడా మ్యూజియంస్లో కూడా భద్రపరిచారు. ఈ రోజుకి కూడా ఆ పెన్ను కనుక వాడితే అది మీకు వర్క్ అవుతూనే ఉంటుంది. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించిన పెన్, ఎన్నో ప్రణాళికలను రచించిన పెన్ ఈ రత్నం బ్రాండ్ పెన్. ఇది జేబులో పెట్టుకుంటే ఆ ప్రైడ్ వేరే. ప్రతి ఒక్కరు ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు, లేదా అక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారి ద్వారా తెప్పించుకోండి. రాజమండ్రిలో ఈ షాప్ కోసం వెతకాల్సిన పని లేదు. ఒక చిన్న పెంకుటిల్లు ఉంటుంది రాజమండ్రిలో. ఒక్కసారి మీరు అక్కడ రత్నం పెన్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే అడ్రస్ గూగుల్ మ్యాప్తో సహా మీకు వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.